మూడు విడతలల్లా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి కదా. ఇంకా దాంట్లో ఉద్దేశించి జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి ఇవాళ క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు బాగా గెలిచిర్రని, ఓడిపోయిన దగ్గర మా కాంగ్రెస్ వాళ్ళే 2, 3, 4 నిలబడట్లా వేరే వాళ్ళు గెలిచిర్రు, కొందరి దగ్గర అయితే గెలుచుకొచ్చిర్రు కానీ అన్నారు. అట్లాగే ఎమ్మెల్యే ఎలక్షన్లకు, సర్పంచ్ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని కంపేర్ చేయొద్దు. మరి గా లెక్క ప్రకారం లక్ష్మారెడ్డి కూడా గతంలో మస్తు మంది సర్పంచ్లను గెలిపించుకున్నారుగా 90%. మరి ఎందుకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినరు అని చెప్పేసి అన్నారు. కేటీఆర్ అన్న మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చిండ్రు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గతంలో 10 సంవత్సరాలు మీరు సర్పంచ్లను చంపిర్రు, మేము వచ్చిన తర్వాత సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నాము, వాళ్ళకు పనులు ఇస్తున్నాము, నిధులు ఇస్తున్నాము అని అన్నారు. మీరు సర్పంచ్లను చెప్పి మమ్మల్ని అంటారు. నేను అన్న వ్యాఖ్యలు కూడా చచ్చిపోతాం అంటే ఒకవేళ గెలిచి వచ్చినా కూడా నిధులు ఇవ్వకుండా చంపేస్తామని అన్నాను తప్ప కత్తితో ఓడిసి చంపుతాం అనలేదు మీలాగా అన్నారు. మీరు నిధులు ఇవ్వకపోయేసరికి చాలా మంది సర్పంచులు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి మర్చిపోయినరని ఎదురు ప్రశ్నించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు. ఇంకా ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ సార్ అందరికీ లెఫ్ట్ రైట్ అయితే గట్టిగానే ఇచ్చిండ్రు. మరి మీడియా సమావేశంలో ఇంకా ఏమేమి మాట్లాడిండు ఏందనేది మీరే వినండి. వార్త నచ్చితే షేరింగ్, లైకింగ్, కామెంటింగ్ తప్పకుండా చేయాలబ్బో. థర్డ్ ఫేజ్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ పూర్తయింది. జడ్చర్ల మండలం, బాలనగర్ మండలము మా కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచిండ్రు. అదే కాకుండా ఇండిపెండెంట్స్ కూడా చాలా మంది గెలిచినారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ సర్పంచులు మీరు చూస్తే లాస్ట్ 3 times సర్పంచ్ ఎలక్షన్ చూస్తే ఫస్ట్ టైము 100 పైగా, అంటే మా లెక్క ఈ రోజుకి 108 సర్పంచెస్ కాంగ్రెస్ తరఫున గెలిచినారు. ఇది కాకుండా ఇంకా 35 మంది ఇండిపెండెంట్ సర్పంచెస్ వాళ్ళు నాతో మాట్లాడినారు. వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడ్డం అని చెప్పి కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అంటే టోటల్ జడ్చర్ల నియోజకవర్గం 188 సర్పంచ్ అభ్యర్థి పోటీకి, దాంట్లో కొన్ని ఏకగ్రీవం కూడా అయినాయి. అయితే 108 దానికనేమో మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన దానికి 108, 109, 102 ఇంకా ఒక 30 మంది ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా నాతో టచ్ ఉన్నారు, మాట్లాడినాను ఇంతంతా. సో నేనేమన్నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పిన. నేను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక రోజు జడ్చర్లలో నెక్స్ట్ డే ఇక్కడ అందరినీ సర్పంచ్లను పిలిచి సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, ఒక జడ్చర్ల ఎమ్మెల్యే చంపేస్తా అన్నాడు. కేటీఆర్ గారు మీ 10 ఏళ్ళ హయాంలోనే మీరే చంపేస్తున్నారు సర్పంచ్ అందరినీ. ఒక్కరికన్నా బిల్లు ఇచ్చినారా మీరు? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినారు కానీ సర్పంచ్లకు ఎవరికన్నా బిల్స్ ఇచ్చారా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గం మ్యాక్సిమం సర్పంచ్కి ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉంటే కూడా నేను బిల్స్ ఇప్పించిన. మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సర్పంచ్ పనిచేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు? నేను ఏమన్నాను? మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు. ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచులు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేస్తున్నారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతామని. మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళు చదువుకునేటోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచ్ని అట్లా గెలుస్తున్నారు. ఇది పద్ధతేనా అని నేను అడిగినాను. ఒకవేళ మీరు నేను చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి వస్తే నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని బిల్స్ రాకుండా చంపేస్తాను అన్నాను. అట్లా అని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలే, నేను కత్తితో పొడిచి చంపేస్తాను నేను అనలేదు. మీరు ఇట్లాంటి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి, ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు ఎవరైతే గెలుస్తున్నానన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు, ఇండిపెండెంట్గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ 10% సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు. థ్యాంక్ యూ. అధికారంతో ఏం చేసినా, అధికారంతో వాళ్ళు చేసిన 10 ఏళ్ళ నేను ఒకటి అంటున్నాను. మళ్ళీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మీకు బియ్యం బంద్ చేపిస్తాను, మీకు నల్లలు బంద్ చేపిస్తాను వీడియో ఉంది కదా, వాళ్ళే అట్లాంటి రాజకీయాలు చేస్తాం. మేమేం చేయాలి? నేను ఎక్కడ కట్ చేస్తా అని ఏం చెప్పలేదు. మీకు తెలుసా, ఈరోజు కేటీఆర్ గారు కూడా తెలవాలి, ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన దాంట్లో 44% మేము ఇచ్చిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళకే పోయినాయి. ఇది గృహజ్యోతి 38% వాళ్ళ ఇళ్ళకే పోయినాయి.
అంటే మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి ఇంద్రమ్మ ఇల్లు కట్ చేస్తామా? నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. ఏ ఇంటికి ఇచ్చినాము, వాళ్ళు ఏ పార్టీకి పని చేసినారు అనేది కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంది. మేము అవన్నీ చూడలేదు. ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, జడ్చర్ల నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్లో అయినా కానీ కూడా ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము. దానికి సర్పంచ్కి సంబంధం లేదు. అది అఫీషియల్ నోటీస్ ఇచ్చినాము, అది గవర్నమెంట్ తరఫున. వాళ్ళ తరఫుననే మేము ఖచ్చితంగా వాళ్ళ తరఫుననే ఇస్తాము. దాంట్లో సర్పంచ్కి ఏ రోల్ ఉండదు. అయినా కానీ మా గెలిచిన సర్పంచులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడైతే గెలవలేదో అక్కడ కూడా కొంతమంది మంచి సర్పంచులు ఉన్నారు, వాళ్ళని దగ్గర తీసుకుంటాను, పని చేస్తాను. ఓడిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చెప్తాను అధైర్యపడకండి, నేనున్నాను. ఎట్లయితే కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కానీ పని చేస్తారో నా నిధులతో మీతో పని చేపిస్తా. ఇదే కాకుండా కాంగ్రెస్ సర్పంచులు ఎవరైతే గెలిచినారో, నాకు ఇప్పుడు ఎస్డిఎఫ్ ఫండ్ వచ్చింది, ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో వాగ్దానాలు చేస్తున్నారు, మేము అవి చేపిస్తాం ఇవి చేపిస్తామని. మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రండి, మీకు ఏ గ్రామాల్లో మీకు ఏమేమి నిధులు కావాలనో మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి మీకు ఆ పనులన్నీ నేను కంప్లీట్ చేపిస్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అంటే నేను ఇచ్చినట్టు. మా కాంగ్రెస్ తరఫున నిలబడ్డ సర్పంచ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ గ్రామాలన్నీ నేను డెవలప్ చేస్తాను. ఎక్కడైతే ఓడిపోయినావో మా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా చేపిస్తాను. మంచి సర్పంచులు ఉంటే దగ్గర తీసుకుంటాను, మంచి వాళ్ళు ఉంటే నా దగ్గరకు వచ్చి జాయిన్ అయితే మా పార్టీలో జాయిన్ చేసుకుంటాను. అప్పుడు కూడా అన్నాను, భూ కబ్జాదారులు ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళని దగ్గర తీసుకున్నాను. నిన్న మొన్న కూడా నాకు తెలిసింది, కొంతమంది సర్పంచ్ గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు, ల్యాండ్ దగ్గర పోతున్నారు, దాని తర్వాత వేరే భయభ్రాంతం చేయాలని చూస్తున్నారు. అటు జాగ్రత్తగా ఉండని. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఎక్కడ కబ్జాలు కానీ కొట్లాటలు లేకుండా కాపాడుకుంటూ వచ్చినాను జడ్చర్లని. మీరు గ్రామాలలో మన కొట్లాటలు పెట్టి మీరేమన్నా భయం ప్రజలను పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరో, కొంచెం జాగ్రత్తగా ఉండదని తెలియజేస్తున్నాను. వాళ్ళు చెప్పినారా రాకపోతే అని చెప్పి? వాళ్ళు ఇండిపెండెంట్ ఎందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు కదా, ఇండిపెండెంట్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? నా దగ్గరికి నాతో కలిసి పనిచేయాలని చెప్పుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళు నిజంగానే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా కానీ పార్టీ సింబల్ ఉండదు, అందరు కలిసి ఎవరు మంచోళ్ళు అని చెప్పి వాళ్ళని గెలిపించుకుంటారు. కొన్ని దగ్గర చిల్లర రాజకీయాలు కొంతమంది చేస్తున్నారు, చేసుకునేటప్పుడు చేసుకొని ఈరోజు మా దగ్గర ఎవరున్నారు? నసరాబాద్ బాలస్వామిని నిలబెట్టినాం. ఏముంది ఆయన ఆస్తి చెప్పు? ఆయన గెలిచినాడు. గంగపూర్లో గిరిని నిలబెట్టినాము, ఏముంది ఆయన దగ్గర? అంటే ప్రజలు మంచి మనుషులను చూపించి గెలిపిస్తున్నారు. కొంతమందికి కిందికి పైకి చేసి కూడా కొంతమంది గెలుస్తున్నారు ఉన్నారు. అవి ఎక్కువ రోజు ఉండదు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడే అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ కొన్ని గ్రామాలలో గెలిపించిన దగ్గర అయ్యా ఎందుకు గెలిపించుకున్నామని చెప్పి ఇప్పుడే అర్థమైపోతుంది. ఇంకా 5 ఏళ్ళు అవసరం లేదు వాళ్ళ గురించి చరిత్ర తెలిసేదానికి. ఖచ్చితంగా మంచోళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ మంచి సర్పంచ్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని ఆహ్వానిస్తున్నాను, మీరు రండి, కలిసి జడ్చర్ల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. అయితే మా సర్పంచ్ క్యాండిడేట్స్ ఓడిపోయినారో 100% వాళ్ళతో మాట్లాడే గ్రామాల ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే టికెట్స్ ఇస్తాం. ఇప్పుడు స్పీకర్ డిసిజన్ ఇస్ ఫైనల్ డిసిజన్. స్పీకర్ గారు ఏ డిసిజన్ తీసుకున్నా కానీ అది ఆల్రెడీ కోర్టు నుంచి వచ్చింది కాబట్టి స్పీకర్ డిసిజన్ ఆల్రెడీ సబ్మిట్ చేస్తారు కోర్టులో, వాళ్ళు నిర్ణయిస్తారు దాని గురించి. నీకు స్పీకర్తో అపాయింట్మెంట్ నీకు ఇప్పిస్తా, నువ్వు బై ఎస్టిమేషన్ అయిపోయింది, ఫైనాన్స్ అప్రూవల్ కావాలి, ఫైనాన్స్ అప్రూవల్ అయిన తర్వాత ఆ జియో వస్తుంది. అన్నీ వస్తాయి లేపు. ఇవన్నీ ఆ ఊర్లో పెట్టామని చెప్పేసి ఆ సర్పంచ్ గెలిపించాలని ప్రజలు అట్లా చూస్తలేరు. ప్రజలు లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎవరైతే ఓడిపోయినారో ఎక్కువ మంది శాతం వాళ్ళని గెలిపించినారు. అంటే లాస్ట్ టైం ఓడిపోయింది కదా అని చెప్పేసి ఆ ఫ్యాక్టర్ కూడా చూస్తున్నారు. మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క ఊరిలో ముగ్గురు వేసినారు. అట్లా 35 మంది కాంగ్రెస్ గ్రామాలు మేము ఎందుకు ఓడిపోయినామంటే ఒక్కొక్క దగ్గర 3 ఉన్నారు క్యాండిడేట్స్, వాళ్ళేమో సింగిల్ క్యాండిడేట్ ఉన్నారు. సో 3 క్యాండిడేట్స్ ఉన్న దగ్గర నేను యావరేజ్ చెక్ చేస్తే 35 గ్రామాలు ఉన్నాయి. సో మా అక్కడ సింగిల్ ఉంటే మేము కూడా ఇంకా 35 గ్రామాలు వస్తుండే. సరే అయినా కానీ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రతి గ్రామం వాళ్ళు ఆలోచించుకొని గెలిపించుకున్నది. దీనికి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇది గెలుస్తామని చెప్పేసి కొన్ని దగ్గర రేపు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి కరెక్ట్ కాదు. మా మాజీ ఎమ్మెల్యేని అడగను, మళ్ళీ పోయినసారి 90% గెలుచుకున్నారు సర్పంచ్లు, మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా? ఎంపీటీ జెడ్పీటీ ఆయననే గెలుచుకుండు కదా అన్నీ, మళ్ళీ ఎమ్మెల్యేకి ఎందుకు ఓడిపోయాడు? ఎమ్మెల్యే ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటుంది.